మన తెలుగు కాంపిటేటివ్ సొసైటీ ఉచిత తరగతుల సిరీస్కు అందరికీ స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం ఒక రకమైన డిటెక్టివ్ కథలాంటి ప్రయాణం చేద్దాం. మనందరం సమాజంలోనే జీవిస్తాం, కానీ దాన్ని ఒక సైన్స్లాగా, ఒక శాస్త్రంలాగా అధ్యయనం చేయాలనే ఆలోచన అసలు ఎప్పుడు, ఎలా మొదలైంది? అవును. ముఖ్యంగా ఈ శాస్త్రానికి సోషియాలజీ అనే పేరు ఎలా వచ్చింది? ఏపీ గ్రూప్ 2 ఆశావహుల కోసం మన ముందున్న ఈ సోర్స్ల ఆధారంగా ఈ పుట్టుక వెనుకున్న అసలు కథను, దాని హీరోలను, వారి ఆలోచనలను లోతుగా పరిశీలిద్దాం. తప్పకుండా. మీరు చెప్పింది చాలా నిజం. ఇది కేవలం పరీక్ష కోసం చదివే సబ్జెక్టు కాదు. మన చుట్టూ ఉన్న సమాజాన్ని, మన ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన సాధనమన్నమాట. కరెక్ట్. ఈరోజు మనం ఆ ప్రాథమిక భావనల పునాదులను కేవలం బట్టి పట్టకుండా వాటి వెనుకున్న అసలు కథేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇక ఈ కథను మొదలు పెడదాం. మన సోర్స్లలో మొదటి పేరు ఆగస్ట్ కాంటే. అవును. ఈయన్ని సామాజిక శాస్త్ర పితామహుడు అనంటారు. ఎందుకని? అంటే సమాజం గురించి ఆలోచించిన మొదటి వ్యక్తి ఈయనేనా? అంతకుముందు ఎవరూ లేరా? మంచి ప్రశ్న అడిగారు. సమాజం గురించి ఆలోచించిన మొదటి వ్యక్తి కాంటే కాదు. వేల సంవత్సరాలుగా తత్వవేత్తలు, చరిత్రకారులు ఎంతోమంది సమాజం గురించి ఎన్నో విషయాలు చెప్పారు. అవును. కానీ కాంటే ప్రత్యేకత ఏంటంటే, సమాజాన్ని కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సైన్స్ల మాదిరిగా ఒక శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేయవచ్చని గట్టిగా నమ్మిన, ప్రతిపాదించిన మొదటి వ్యక్తి ఆయనే. ఓ, అదా అసలు విషయం? అందుకే అంతకుముందు సోషల్ ఫిలాసఫీగా ఉన్నదాన్ని ఒక ప్రత్యేక శాస్త్రంగా మార్చడానికి పునాది వేశారు. అందుకే ఆయన్ని మనం పితామహుడు అంటున్నాం. ఇక్కడే ఈ నోట్స్లో నేను గమనించిన ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఆగస్ట్ కాంటే గారు మొదట ఈ శాస్త్రానికి సోషల్ ఫిజిక్స్ అని పేరు పెట్టారట. అవును. కాని తర్వాత దాన్ని సోషియాలజీ అని మార్చారు. ఒక్క నిమిషం. అంటే ఆయన మొదట పెట్టిన పేరును వేరేవాళ్లు వాడేశారని ఈయన కొత్త పదం కనిపెట్టాల్సొచ్చిందా? వినడానికి కొంచెం ఫన్నీగా ఉంది. సరిగ్గా పట్టుకున్నారు. నిజానికి జరిగిందే అదే. బెల్జియంకు చెందిన అడాల్ఫ్ క్వెట్లెట్ అనే ఒక గణాంక శాస్త్రవేత్త ఉన్నారు. ఓకే. ఆయన సోషల్ ఫిజిక్స్ అనే పదాన్ని తన రచనల్లో వాడేయడంతో కాంటేకి అది నచ్చలేదు. తన శాస్త్రం ప్రత్యేకంగా, విశిష్టంగా ఉండాలని భావించాడు. తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని. ఎగ్జాక్ట్లీ. అందుకే 1838లో ఆయనే స్వయంగా సోషియాలజీ అనే కొత్త పదాన్ని తెరపైకి తెచ్చాడు. కానీ కేవలం పేరు మార్చినంత మాత్రానే ఒక కొత్త శాస్త్రం పుడుతుందా? నా ఉద్దేశం, సోషియల్ ఫిజిక్స్ అనే పేర్లో ఉన్న ఆలోచనకు, సోషియాలజీలో ఉన్న ఆలోచనకు మధ్య ఏదైనా ప్రాథమికమైన తేడా ఉందా? లేక ఇది కేవలం ఒక బ్రాండింగ్ కోసమా? ఇది చాలా లోతైన ప్రశ్న. పైకి చూస్తే బ్రాండింగ్ లాగే అనిపించొచ్చు. కానీ సోషల్ ఫిజిక్స్ అంటే సమాజం కూడా భౌతిక నియమాలకు లోబడి ఉంటుందనే ఒక గట్టి నమ్మకం కనిపిస్తుంది. అవునా? అయితే సోషియాలజీ అనే పదాన్ని సృష్టించడం ద్వారా ఇది భౌతిక ప్రపంచం అంత కఠినమైన నియమాలకు కట్టుబడి ఉండకపోవచ్చు, దీనికి ప్రత్యేక అధ్యయన పద్ధతులు అవసరం అనే ఒక సూచన కూడా ఇచ్చారన్నమాట. అర్థమైంది. ఇంతకీ ఈ సోషియాలజీ అనే పదానికి అర్థమేంటి? మన సోర్సెస్ దాని మూలాల గురించి చెబుతున్నాయి కదా? అవును. ఇది 2 వేర్వేరు భాషల నుండి వచ్చింది. ఒకటి లాటిన్, ఇంకోటి గ్రీక్. 2 భాషలా? అవును. లాటిన్ పదం సోషియస్ అంటే సహచరుడు లేదా సమాజం. సోషియస్. గ్రీకు పదం లోగోస్ అంటే అధ్యయనం లేదా శాస్త్రం. ఈ రెండింటినీ కలిపితే సోషియాలజీ అంటే సమాజం గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రం అని స్పష్టమైన అర్థమొస్తుంది. అందుకే సరదాగా కొంతమంది దీన్ని ఒక బాస్టర్డ్ సైన్స్ అని కూడా అంటారంటారు. ఎందుకంటే దానికొక లాటిన్ తల్లి, ఒక గ్రీకు తండ్రి ఉన్నారని. హాహా, అవును. ఆ పోలిక వల్ల విషయం బాగా గుర్తుండిపోతుంది. ఇది బావుంది. ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. అయితే కాంటే కేవలం పేరు పెట్టడంతో ఆగిపోలేదు. సమాజం ఎలా పరిణామం చెందుతుందో కూడా ఒక పెద్ద సిద్ధాంతాన్ని చెప్పారు. అదే 3 దశల సిద్ధాంతం. అవును. లా ఆఫ్ 3 స్టేజెస్. అవేంటో కొంచెం సులభంగా వివరిస్తారా? తప్పకుండా. కాంటే ప్రకారం మానవ సమాజం అలాగే మన ఆలోచన విధానం కూడా క్రమంగా 3 దశల ద్వారా అభివృద్ధి చెందుతుంది. ఓకే. మొదటిది దైవశాస్త్ర దశ, థియలాజికల్ స్టేజ్. ఈ దశలో సమాజంలో జరిగే ప్రతి సంఘటనను, అది మంచిదైనా చెడ్డదైనా, అంతా దేవుడు లేదా ఇతర అతీత శక్తుల చర్యగా ప్రజలు భావించేవారు. ఉదాహరణకు వరదలొస్తే దేవుడి ఆగ్రహమని. సరిగ్గా.
పంటలు బాగా పండితే దేవుడి కరుణ అని నమ్మేవారు. అంతా దైవలీల అన్మాట. అర్థమైంది. మరి రెండవది తాత్విక దశ, మెటాఫిజికల్ స్టేజ్. అంటే ఆలోచన కొంచెం ముందుకు వెళ్ళిందనమాట. ఖచ్చితంగా. ఈ దశలో దేవుడి స్థానంలో ప్రకృతి లేదా కొన్ని అమూర్తమైన తత్వాలు, శక్తులు వస్తాయి. సమాజంలోని సంఘటనలను కొన్ని సహజ నియమాల ఆధారంగా లేదా తాత్విక భావనల ఆధారంగా వివరించటానికి ప్రయత్నించేవారు. అంటే ఇది దైవదశకు, తర్వాతి శాస్త్రీయ దశకు మధ్య ఒక బ్రిడ్జు లాంటిదా? అవును, ఒక పరివర్తన దశలాంటిది. అంతా ప్రకృతి చేతిలో ఉంది అనేలాంటి ఆలోచనలు ఈ దశకు చెందినవి. ఇక చివరిది అత్యంత ముఖ్యమైనదైన మూడవ దశ, ప్రత్యక్ష శాస్త్రీయ దశ, పాజిటివ్ సైంటిఫిక్ స్టేజ్. అవును, కామ్టే ప్రకారం ఇది మానవ మేధస్సు యొక్క అత్యున్నత దశ. ఈ దశలో సమాజంలోని సంఘటనలను మూఢనమ్మకాలతోనో తాత్విక భావనలతోనో కాకుండా శాస్త్రీయ పరిశీలన, ప్రయోగం మరియు తార్కిక విశ్లేషణల ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అంటే ఫ్యాక్ట్స్ అండ్ డేటా ఆధారంగా. అంతే. సామాజిక నియమాలను కనుక్కొని వాటి ఆధారంగా భవిష్యత్తును అంచనా వేయడం దీని లక్ష్యం. కామ్టే ప్రకారం సోషియాలజీ అనే శాస్త్రం ఈ మూడవ దశకు చెందింది. ఒక చిన్న సందేహం. అంటే ఈరోజు మనం ఒకే సమాజంలో ఈ మూడు దశల ఆలోచన విధానాలను గమనించవచ్చంటారా? చెప్పండి. ఉదాహరణకు, ఒక విపత్తు వచ్చినప్పుడు కొంతమంది దైవ ఆగ్రహం అని దైవ శాస్త్ర దశ, మరికొందరు ఇది ప్రకృతి చేసే హెచ్చరిక అని తాత్విక దశ, ఇంకొందరు వాతావరణ మార్పుల వల్ల ఫలానా శాస్త్రీయ కారణాలతో ఇది జరిగింది అని శాస్త్రీయ దశ విశ్లేషిస్తారు. బహుశా కామ్టే చెప్పింది ఇదేనేమో. అద్భుతమైన ఉదాహరణ. మీరు చెప్పింది 100కి 100 పాళ్లు నిజం. కామ్టే చెప్పిన ఈ దశలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పాతదాన్ని పూర్తిగా చెరిపేయవు. అవి సమాజంలో ఒకేసారి కలిసి కూడా ఉంటాయి. ఓకే. అయితే కామ్టే ఆలోచనలకు పునాది వేసిన వారిని కూడా మనం గుర్తుచేసుకోవాలి. మన సోర్సెస్ ప్లేటో, అరిస్టాటిల్, మంటెస్క్యూ వంటి వారిని ప్రస్తావిస్తున్నాయి కదా. అవును. గ్రీకు తత్వవేత్త ప్లేటో తన రిపబ్లిక్ గ్రంథంలో ఒక ఆదర్శ సమాజం ఎలా ఉండాలో చర్చించాడు. ఆయన శిష్యుడు అరిస్టాటిల్ ఎథిక్స్, పాలిటిక్స్ గ్రంథాలలో మానవ ప్రవర్తన, ప్రభుత్వాల గురించి విశ్లేషించాడు. వాళ్ల ఆలోచనలే పునాది. గ్రంథంలో సమాజంపై భౌగోళిక పరిస్థితుల ప్రభావాన్ని వివరించారు. వీరందరి ఆలోచనలే సామాజిక శాస్త్ర ఆవిర్భావానికి బలమైన పునాదులు వేశాయి. సరే, కామ్టే ఈ శాస్త్రానికి ఒక పేరు, ఒక దిశానిర్దేశం ఇచ్చారు. కాని ఒక కొత్త రంగం పుట్టినప్పుడు దాన్ని అందరూ తమ తమ కోణంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కదా. అవును, సహజం. అలా ఆ తర్వాత వచ్చిన మేధావులు ఈ సోషియాలజీ అనే పదాన్ని ఎలా నిర్వచించారు? ముఖ్యంగా మన భారతదేశంలో దీని గురించి ఎవరు మాట్లాడారు? భారతీయ సందర్భంలో మనం జిఎస్ ఘుర్వే గారి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన సోర్సెస్ కూడా ఈయన్ని ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ అని స్పష్టంగా పేర్కొంటున్నాయి. జిఎస్ ఘుర్వే. ఆయన ప్రకారం మానవ సంబంధాల శాస్త్రీయ విశ్లేషణే సామాజిక శాస్త్రం. చాలా సరళమైన కాని చాలా శక్తివంతమైన నిర్వచనం. పరీక్షల్లో జిఎస్ ఘుర్వే పేరు, ఆయన నిర్వచనం చాలా ముఖ్యమైన పాయింట్లు. మానవ సంబంధాల శాస్త్రీయ విశ్లేషణ బావుంది. మరి అంతర్జాతీయంగా చూస్తే ఎమిల్ డర్ఖైమ్ అనే పేరు తరచుగా వినిపిస్తుంది. ఆయన నిర్వచనం కొంచెం భిన్నంగా ఉంటుందని అంటారు. అవును, ఫ్రెంచ్ సామాజిక శాస్త్రవేత్త ఎమిల్ డర్ఖైమ్ నిర్వచనం చాలా ప్రత్యేకమైనది. ఆయన ప్రకారం సామాజిక శాస్త్రమంటే సామాజిక వాస్తవాలు, సోషల్ ఫ్యాక్ట్స్ అధ్యయనం. సామాజిక వాస్తవాలు. అవును, ఇక్కడ సామాజిక వాస్తవాలు అనే పదం చాలా ముఖ్యం. దీని అర్థం వ్యక్తికి బాహ్యంగా ఉండి అతనిపై ప్రభావం చూపే అంశాలు. ఒక్క నిమిషం. సామాజిక వాస్తవాలంటే ఉదాహరణకు మనం పుట్టకముందే ఉన్న మన పెళ్లి పద్ధతులు, మనం మాట్లాడే భాష, ట్రాఫిక్ రూల్స్, ఇవన్నీ మనం తయారు చేయలేదు, కానీ అవి మన జీవితాన్ని కంట్రోల్ చేస్తాయి. వీటినే డర్ఖైమ్ సోషల్ ఫ్యాక్ట్స్ అన్నారన్నమాట. కరెక్టేనా? అద్భుతం. ఇంతకంటే బాగా చెప్పలేం. మీరు చెప్పిన ఉదాహరణలు ఖచ్చితమైనవి. అవి మనకు బయట ఉండి మనమీద ఒక రకమైన ఒత్తిడిని తెస్తాయి. వాటిని అధ్యయనం చేయడమే సోషియాలజీ అని డర్ఖైమ్ అన్నారు. చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే మనల్ని నియంత్రించే ఈ కనిపించని శక్తుల అధ్యయనమన్నమాట. మరి కేవలం మానవ చర్యలు, వాళ్ల మధ్య సంబంధాలపై దృష్టి పెట్టిన నిర్వచనాలేవి? ఈ సోర్సుల్లో మ్యాక్స్ వెబర్ పేరు కనిపిస్తోంది.
కోణంలో జర్మన్ సామాజిక శాస్త్రవేత్త మ్యాక్స్ వెబర్ నిర్వచనం చాలా ప్రసిద్ధమైనది. ఆయన ప్రకారం సోషియాలజీ అంటే సామాజిక చర్యల అర్థ వివరణాత్మక అవగాహన. అర్థ వివరణాత్మక అవగాహన అంటే మనుషులు ఎందుకు ఒక స్పెసిఫిక్మైన పద్ధతిలో ప్రవర్తిస్తున్నారో ఆ చర్యల వెనుక ఉన్న అర్థాన్ని, ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవడమే సోషియాలజీ. అంటే ఒకే చర్య వేర్వేరు ఉద్దేశ్యాలు. ఉదాహరణకు చేతిని పైకెత్తడం. క్లాస్లో అయితే అది ప్రశ్న అడగడానికి, బస్టాప్లో అయితే బస్సు ఆపడానికి, వేలంలో అయితే బిడ్ చేయడానికి. వెబర్ దృష్టిలో ఆ చేతిని ఎత్తడం ముఖ్యం కాదు, దాని వెనక ఉన్న అర్థమేమిటన్నదే ముఖ్యం. నేను చెప్పింది కరెక్టేనా? ఎగ్జాక్ట్లీ. మీరు కాన్సెప్ట్ను చాలా బాగా పట్టుకున్నారు. అదే వెబర్ చెప్పిన ఇంటర్ప్రెటివ్ అండర్స్టాండింగ్. ఓకే. అలాగే గిన్స్బర్గ్ కూడా మానవ సంబంధాల అధ్యయనమే సోషియాలజీ అని నొక్కి చెప్పారు. యాగ్బర్న్ మరియు నిమ్కాఫ్ కూడా సుమారుగా ఇదే మాట చెప్పారు. వారి ప్రకారం వ్యక్తుల మధ్య గల సంబంధాల గురించి మాట్లాడేదే సామాజిక శాస్త్రం. ఇన్ని నిర్వచనాలు చూశాక మన గ్రూప్ 2 సిలబస్కు దగ్గరగా చాలా అంశాలను కలుపుకొనిపోయే నిర్వచనం ఏదైనా ఉందా? ఉంది. ఇక్కడ హార్టెండ్ అండ్ హంట్ ఇచ్చిన నిర్వచనం చాలా విస్తృతమైనది, సమగ్రమైనది కూడా. వారి దృష్టిలో సామాజిక శాస్త్రం అనేది ఒకే అంశానికి పరిమితం కాదు. అంటే కుటుంబం, రాజకీయాలు, మతం, సామాజిక నియంత్రణ వ్యవస్థలు, సామాజిక ఉద్యమాలు, సమాజంలో శ్రమ విభజన, గ్రామీణ పట్టణ జీవన విధానాల మధ్య తేడాలు, ఇలా అనేక అంశాల అధ్యయనమే సామాజిక శాస్త్రం. అంటే ఇది మన సిలబస్లోని చాలా అంశాలను టచ్ చేస్తుందన్నమాట. అవును, అందుకే ఇది చాలా ముఖ్యమైనది. సరే, ఇప్పుడు మరో కీలకమైన భావనకొద్దాం. సామాజిక నిర్మాణం, సోషల్ స్ట్రక్చర్. ఈ పదం వినడానికి కొంచెం బరువుగా, క్లిష్టంగా అనిపిస్తుంది. దీన్ని సులభంగా ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని అర్థం చేసుకోవడానికి మన సోర్సులలో ఉన్న హెర్బర్ట్ స్పెన్సర్ ఇచ్చిన పోలిక అద్భుతంగా పనిచేస్తుంది. హెర్బర్ట్ స్పెన్సర్ ఆయన సమాజాన్ని ఒక సామాజిక జీవి, సోషల్ ఆర్గానిజంతో పోల్చారు. ఉదాహరణకు మన మానవ శరీరంలో కళ్ళు, చేతులు, కాళ్ళు, గుండె, మెదడు ఇలా విభిన్న అవయవాలు ఉంటాయి కదా. ఇవన్నీ వేర్వేరు పనులు చేసినా ఒకదానికొకటి అనుసంధానమై సమన్వయంతో పనిచేస్తేనే శరీరం సజీవంగా ఉంటుంది. అలాగే సమాజంలో కూడా కుటుంబం, ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వం, విద్యా వ్యవస్థ, మతం వంటి వివిధ భాగాలుంటాయి. ఇవన్నీ కలిసి పనిచేస్తాయి. సరిగ్గాదే. ఈ భాగాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఒక క్రమ పద్ధతిలో అమరి ఉంటాయి. ఈ అమరికనే మనం సామాజిక నిర్మాణం అంటాం. అంటే ఇది సమాజానికి ఒక అస్థిపంజరం లాంటిదా? పర్ఫెక్ట్ పోలిక. మనకు కంటికి కనిపించకపోయినా సమాజం నిలబడటానికి, పనిచేయడానికి ఇదే ఆధారం. అంటే సమాజంలో మనకు కనిపించకుండా దానిని నడిపించే ఒక అంతర్గత వ్యవస్థ అన్నమాట. దీనిపై ఇతర మేధావులు ఏమన్నారు? రాడ్క్లిఫ్ బ్రౌన్, కార్ల్ మన్హీమ్ వంటి వారి తీర్లు కూడా మన నోట్స్లో ఉన్నాయి. అవును. ఆంథ్రపాలజిస్ట్ రాడ్క్లిఫ్ బ్రౌన్ ప్రకారం ఇది సామాజిక సంబంధాల సంక్లిష్ట రూపం. అంటే సమాజంలోని వ్యక్తుల మధ్య ఉండే బంధుత్వం, స్నేహ, వృత్తిపరమైన సంబంధాలన్నీ కలిసి ఒక క్లిష్టమైన వలలా ఏర్పడతాయని ఆయన ఉద్దేశ్యం. ఓకే, ఒక నెట్వర్క్ లాగా. అవును. కార్ల్ మన్హీమ్ ప్రకారం సమాజంలో ఒకదానితో ఒకటి సంబంధమున్న సంస్థల సముదాయమే సామాజిక నిర్మాణం. వ్యక్తులు పోషించే పాత్రల గురించి ప్రస్తావించిన వారు కూడా ఉన్నారు కదా. టాల్కట్ పార్సన్స్ గురించి మన సోర్స్ చెప్తోంది. అవును. అమెరికన్ సోషియాలజిస్ట్ టాల్కట్ పార్సన్స్ నిర్వచనం ఆ కోణంలో ఉంటుంది. ఆయన ప్రకారం సమాజంలో వ్యక్తులు నిర్వహించే పాత్రలే నిర్మాణంలోని ప్రధాన అంశాలు. అంటే ఒక వ్యక్తి తండ్రిగా, ఉద్యోగిగా, పౌరుడిగా ఇలా అనేక పాత్రలు పోషిస్తాడు. ఈ పాత్రలన్నీ కలిస్తేనే సామాజిక నిర్మాణం. సరిగ్గా. ఈ నిర్వచనాలన్నీ చెప్పేది ఒకటే. సామాజిక నిర్మాణమనేది సమాజంలోని సంబంధాలకు ఒక క్రమాన్ని, ఒక పద్ధతిని ఇస్తోంది మరియు మన ప్రవర్తనను ప్రభావితం చేస్తోంది. మొత్తానికి ఈ చర్చలో సోషియాలజీ అనే పదం వెనుక ఉన్న సరదా కథ, దాని పుట్టుక, ఆగస్ట్ కామ్టే పాత్ర, ఆయన 3 దశల సిద్ధాంతం ఇప్పటి సమాజంలో ఎలా కనిపిస్తుందో తెలుసుకున్నాం. అవును. అలాగే జిఎస్ గుర్వే నుండి డర్ఖైమ్, వెబర్ వరకు ముఖ్యమైన నిర్వచనాలను ఉదాహరణలతో అర్థం చేసుకున్నాం. చివరగా సమాజానికి అస్థిపంజరం లాంటి సామాజిక నిర్మాణం అనే ప్రాథమిక భావనపై కూడా స్పష్టత వచ్చింది. ఈ చర్చ అంతా విన్న తర్వాత ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. సమాజం మనల్ని నిర్మిస్తుందా, లేక మనమే సమాజాన్ని నిర్మిస్తామా? అంటే
మనం ముందుగా చర్చించుకున్న సామాజిక నిర్మాణం, సోషల్ స్ట్రక్చర్ మన ప్రవర్తనను పూర్తిగా నిర్దేశిస్తాయా? లేక ఒక వ్యక్తిగా మనకు ఆ నిర్మాణాన్ని ప్రశ్నించే, దాన్ని మార్చే స్వేచ్ఛ, ఇండివిడ్యువల్ ఏజెన్సీ ఉందా? ఇది చాలా పెద్ద ప్రశ్న. సమాజం గీసిన గీతలోనే మనం నడుస్తున్నామా, లేక మనమే కొత్త గీతలు గీయగలమా? సరిగ్గా అదే. ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే సామాజిక శాస్త్రంలోని నిరంతర అన్వేషణ. దీని గురించి ఆలోచించండి. ఈ అద్భుతమైన ఆలోచనతో ఈరోజు చర్చను ముగిద్దాం. ఏపీ గ్రూప్ 2 కోసం మన సొసైటీ అందిస్తున్న ఈ ఉచిత తరగతుల సిరీస్లో భాగంగా తదుపరి అంశంతో మళ్ళీ కలుద్దాం.